చేసినాయి బాబు. అంటే ఇప్పుడు మీరు తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు మీరు దాంట్లో ఉన్నారు. అసలు అప్పట్లో ఉద్యమం తీరు ఎలా ఉండేది? అంటే సీతారామయ్య గారితో పాటు మీరు ఉద్యమంలో పాల్గొన్నారు. పుస్తకం వచ్చి చూశారు కదా బాబు. అప్పట్లో ఉన్న ఉద్యమ తీరు ఎలా ఉంది, దాంట్లో మీ పాత్ర ఏంటి చెప్పండి. మార్చి రాగానే స్త్రీలు సమస్యలు అనేది గుర్తొస్తుంది. నేను 4 తరాలు స్త్రీల సమస్యలు చూశాను. స్త్రీలకి వివక్ష లేకుండా బ్రతకాలనే దాంతో మేము చాలా ఉద్యమాలు చేశాము, కొన్ని సాధించాము. బాల్య వివాహాలు, వితంతు వివాహాలు చేయటం, వర్ణాంతర వివాహాలు, స్త్రీ హక్కులు, మరి ఓటుకో హక్కు కూడా ఉండేది కాదు నా చిన్నప్పుడు. కొన్ని సాధించాము, చేశాము. తెలంగాణ పోరాటంలో స్త్రీలు ఆయుధం పట్టుకుని పనిచేశారు. మరి మేము రహస్యంగా ఉండి పనిచేసాము. పురుషులు కూడా సహకరించేవారు, పురుషుల ప్రోత్సాహం ఉండేది. వాళ్ళు చేసేది మంచి పని మరి మేము చేస్తూ ఉండేవాళ్ళం. అలా ఎన్నో చేసాం, ఎన్నో సమస్యలు తీసుకొచ్చాము. స్త్రీలు చాలా ముందుకెళ్ళారు. కానీ ఆనాటి సమస్యలు ఆనాడు ఉన్నాయి. ఆనాటి సమస్యలు తీరటం కోసం చాలా జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం, మరి వీరేశలింగం గారి, గురజాడ వీళ్ళంతా కూడా స్త్రీలకు న్యాయం జరగాలని చాలా ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాలతో పాటుగా మరి ఎన్నో ఉద్యమాలతోటి మేము తీసుకొచ్చాం. కానీ ఈనాడు స్త్రీలకి కొత్త పొంతల్లో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. స్త్రీలు అసెంబ్లీకి వెళ్ళారు, మినిస్టర్లు అయ్యారు, ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ అయింది. ఇంతమంది అయినా స్త్రీల సమస్యలు తీరలేదు. ఇంకా సమస్యలు ఎక్కువ అవుతున్నాయేమో అనే భయంగా కూడా ఉంటుంది. అప్పటికంటే కూడా అప్పుడు ఒక విధమైన సమస్యలు అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా అభద్రతాభావం, ఎక్కడ చూసినా ఇది. ఆ రోజున మేము మా అమ్మలు కూడా అయ్యో ఆడపిల్ల పుట్టింది, ఈ ఆడపిల్లని ఎలా మనం కడితీర్చాలి అనే బాధని వాళ్ళు చూశారు, మేము చూసాము, మా పిల్లలు చూశారు, మా మనవరాళ్ళు కూడా చూస్తున్నారు. జోలపాడకే అమ్మ జో కొట్టాకే అమ్మ, జోలపాడకే అమ్మ జో కొట్టాకే అమ్మ, నిట్టూర్పు ఊపులా దురల పోలేనమ్మ. ఎప్పుడు నిట్టూరుస్తమ్మా, నువ్వు ఆడపిల్లవి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అణుకుతో ఉండాలి అని. ఆడపిల్లనగానే అలిగిన ఇల్లుగని, అత్తుకొని నన్ను గుండె ఒత్తుకొని కన్నీళ్ళు, జోలపాడకే అమ్మ జో కొట్టాకే అమ్మ అని చెప్పేసి అంటూ తను కొంత చైతన్యవంతురాలైపోయి, నీ రాత్రి బ్రతుకులో నేను సుప్రభాతాన్ని అవ్వాలి, నీ మూగ జీవితంలో నేను రాగవిపంచినవ్వాలి, నీ మూగ జీవితపు రాగవిపంచినై నేను రవళించాలి, నేను ప్రభవించాలి, సమతానురాగాల సాధించయి నేల, జోలపాడకే అమ్మ జో కొట్టాకే అమ్మ, నిట్టూర్పు ఊపులా నిదురపోలేనమ్మ అంటూ మా అమ్మ నన్ను ఓదార్చి నువ్వు ఆడపిల్లవమ్మ అంటూ వచ్చింది. తర్వాత నేను, నా మనవరాళ్ళు, ఇట్లా అభద్రతాభావంతో స్త్రీలు పైకి వెళ్ళాలని ఒక పక్కనే ఆ పిల్ల తర్వాత తరం పిల్ల అనుకుంటూ ఉంటే, మొట్టమొదటి తరం పిల్ల తల్లి నిజమే నా పిల్ల ఉత్తమురాలు అవ్వాలి, సుఖంగా నాకంటే సుఖంగా బ్రతకాలని ప్రతి తల్లి కోరుకుంటాం. అది లేకుండా బాగుంటుంది. ఈ రోజున అసలు ఉద్యోగం చేయకపోతే కుదరదు.
స్త్రీ పురుషులు ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయకపోతే కుదరదు. ఉద్యోగం చేసే దగ్గర భద్రతగా ఉంటుందా ఉండదు, అభద్రతా భావం. మరి ఆ జీతం తీసుకొచ్చి సవ్యంగా ఖర్చు పెడుతోందా? మాకున్న స్వేచ్ఛ కూడా వీళ్ళకి లేదేమో. రాగానే ఇంటి పని, ఆఫీస్ పని, టైంకి వెళ్ళకపోతే ఆఫీస్ ఎవరేమంటాడు, ఇంటికి టైంకి వెళ్ళకపోతే వంట చేయాలి. పెద్దవాళ్ళు బాధపడతారు. పెద్దవాళ్ళని చూడకపోతే వాళ్ళకి వృద్ధాశ్రమాలు, పిల్లల్ని సాగలేకపోతే కేర్ సెంటర్లు. ఈ మమతానురాగాలు, మనిషికి ఉండాల్సిన ఈ బాంధవ్యం, ఈ మమతానురాగాలు కూడా ఈనాటి పరిస్థితులకి అనుగుణ్యంగా లేకుండా నశించిపోతాయేమనే బాధ కూడా అనిపిస్తూ ఉంటుందన్నమాట. మేమేమి చేయలేమనుకోండి, వృద్ధులం అయిపోయాము. కానీ ఆనాటి స్ఫూర్తి, ఆనాటి ఉద్యమాలు, మేము చేసిన పనికి, ఈనాడు జరుగుతున్న పనికి చూస్తుంటే ఏదో బాధగా, ఇంతేనా ఇక స్త్రీ జీవితం? ఈ వివక్ష తగ్గదా? ఇలాగే ఉంటుందా? మరి మొన్న ఢిల్లీలో మా అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. అట్లా స్పందించింది ప్రజలు, స్పందించింది, స్త్రీలు స్పందించారు, మనసున్న మనుషులు స్పందించారు. చాలా జరిగినాయి. కానీ మా రోజుల్లో మేము ఉద్యమాల్లో పాల్గొంటూ, నాటకాలు వేస్తూ, వేదిక మీద పాటలు పాడుతూ మేము ఉద్యమంలో పనిచేసినప్పుడు మాకు ఇంత అభద్రతాభావం ఉండేది కాదు. మా పక్కనే యువకులు ఉండేవాళ్ళు, దేశాభిమానం ఉన్న యువకులు ఉండేవాళ్ళు, నిస్వార్థంగా పనిచేసిన యువకులు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ మా ఆఫీస్ మీద రౌడీలు వచ్చి పడితే ఆ రౌడీల్ని బెజవాళ్ళలో మరి కొట్టి, తుక్కులుగా కొట్టి, కాళ్ళెరగొట్టి కపడతారు. మా స్త్రీలు కాదు, ఏ స్త్రీ జోలికి వెళ్ళినా మేము ఇలా చేస్తాం అని చెప్పేసి భయపెట్టారు, రౌడీలను అణిచిపెట్టాడు. అది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. ప్రాణాలకు తెగించి బరి గీసుకుని బరి దాటి యువతలకు వచ్చేసారంటే ఇంకా మేము కాళ్ళేరు కొట్టేస్తామని చెప్పేసి మా కుర్రాళ్ళంతా కూడా మరి వితంతు వివాహాలు చేసుకున్నారు, వర్ణాంతర వివాహాలు చేసుకున్నారు. పిల్లలు చదువు చెప్పించాలనుకున్నారు. ప్రభుత్వం చేయలేని పనులు, కుటుంబ నియంత్రణ, పిల్లలు, ఎన్ని పనులు ప్రభుత్వం చేయలేని పనులు ఆనాటి ఉద్యమాలు చేసినాయి, ఆనాటి యువకులు చేశారు. మరి ఈనాడు ఉద్యమాలు ఉన్నాయి, మరి అంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా? అలా చేయగలుగుతున్నారా? అలా చేయగలిగిన నాడే నేను అనుకుంటాను అన్నమాట, ఇది మన పని కాదు, ఈ స్త్రీ మన చెల్లి కాదు, మన అక్క కాదు, ఎవరో మనకెందుకు అని చెప్పేసి ఎవరి సమస్య వాళ్ళు చూసుకుంటా పోతే ఈ సమస్యలు తీరవు. ఒక పని జరిగిందంటే మన స్పందించినట్టుగా ఇంకా ఎక్కువ స్పందించి మనం సంఘం పట్టుకుని అట్లా ఆ బెజవాళ్ళలో రౌడీల్ని అణిచిపెట్టినట్టుగా ఈ రౌడీజాన్ని యూత్, ఆమె మన అక్క, ఆమె మన చెల్లి, మన అమ్మ. మన దేశంలో స్త్రీకి మాతృదేవోభవ అన్నారు. అమ్మని ముందు అమ్మ అని చెప్పి తర్వాత నాన్న అంటారు. నదీమ తల్లి, ప్రకృతి మాత, గోమాత, భూమాత అంతా మనకి మాతగా మనం గౌరవించే స్త్రీకి ఈ రోజుని మరి అభద్రత, అన్యాయం జరుగుతోంది. ఎన్నో చేశారు, ఎంతో చెందారు, ఎంతో విద్యావంతులయ్యారు, అయినా అభద్రత తీరలేదు. ఈ అభద్రతాభావం పోవాలన్నా స్త్రీ, మహాత్ముడు స్వరాజ్యం వచ్చింది, ఇక సమస్యలు తీరినాయి, హాయిగా బ్రతుకుతాం అనుకున్నాం. కానీ ఎంతో ముందు చూపుతో గాంధీజీ నా దేశపు స్త్రీ నడిబజారులో అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగిన నాడే నా దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పేసి ఎంత ముందు చూపుతో ఆ మహనీయుడు మరి అన్నాడో అనిపిస్తుంది ఈ రోజును తలుచుకుంటే. అర్ధరాత్రి కాదు, మధ్యాహ్నమే రక్షణ లేకుండా పోయింది స్త్రీకి. ఈ అభద్రతాభావం
లేకుండా ఎంతో హాయిగా బతకగలిగినాడు. అప్పుడు నిజమైన మార్చి స్త్రీల 8వ రోజు, మార్చి 8వ రోజు స్త్రీల మనోభావాల్ని అర్థం చేసుకుని హాయిగా జరుపుకునే రోజులు రావాలని కోరుతూ, ఈ స్త్రీలో నేను ఒక తల్లిగా, అమ్మమ్మగా, మహిళగా, ఉద్యమకారిణిగా, ఒక కళాకారిణిగా, రచయితగా అన్ని రంగాల్లో కూడా స్త్రీ తను ప్రతిభ చాటాలని, అప్పుడే సరైన స్వాతంత్రం దేశానికి వచ్చినట్టు ఈ మార్చి 8 ఈ స్ఫూర్తి మనకి అబ్బినట్టు అని నేను అనుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. నా జీవితం భారతదేశంలో 4 ఉద్యమాలు వచ్చినాయి. సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం. 4 ఉద్యమాలు బాగా ప్రభావితం చేసినాయి, ఎడదగ్గిన ఉద్యమాలుగా వచ్చినాయి. ఈ 4 ఉద్యమాల్లోనూ నా జీవితం ప్రతిబింబిస్తూ ఉంటుంది. కొండపల్లి సీతారామయ్య గారు పీపుల్స్ వార్ నిర్మాత నన్ను వివాహం చేసుకున్నాడు. సరే, కారణాల వల్ల ఆయన నేను విడిపోయాం. నా బాబును కూడా ఆ ఉద్యమంలోనే కాల్చేసేసారు. నా పిల్లలందరూ కూడా ఆ తాతయ్య అంటే ఇష్టంగా ఉన్నారు. నేను కమ్యూనిస్ట్ పార్టీ సుందరయ్య గారంటే నాకు అభిమానంతో, నాకు ఈ జ్ఞానాన్ని, ఈ చైతన్యాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కొట్టు నేను మరి ఆస్ఫూర్తితోటే బ్రతికాను. అట్లా ఉద్యమించాము. ఆ ఉద్యమ చరిత్ర ఇప్పుడు ఆటకు తెలీదు. మీరు ఎంత బాగా ఉద్యమంలో పనిచేశారో, ఆనాటి స్త్రీలు, తెలంగాణ ఉద్యమం, రహస్యోద్యమం, ఆయుధాలు పట్టడం, మరి పోలీసులకు దడవకుండా 4,000 మంది తెలంగాణ సాయుధ పోరాటంలో చనిపోతే, 600 మంది ఆంధ్ర రాష్ట్రంలో చనిపోతే ప్రాణాలను ఇచ్చారు. పళ్ళయ్యప్పను ఎన్ని బాధలు పెట్టినా మీరు సహించారు, ఎన్ని చేశారు. కాబట్టి మీ చరిత్ర గత ముందు తరాలకు అవసరం, రాయమని ఎంతమందో పెద్దలు నన్ను అంటూ వచ్చారు. నా చరిత్ర ఆ కన్నీళ్ళ భయం ఏమి రాస్తాను, ఒక చదువుతుంటే ఆనందంగా ఉంటే బాగుంటుంది, దుఃఖంతో కూడుకున్న చరిత్ర ఏమి రాస్తాను అని అంటే, కాదమ్మా, అది ముందు తరాలకి కావాలి, రాయమ్మా అన్నారు. రాశాను. అది మన హైదరాబాద్ బుక్ టెస్ట్ వాళ్ళు బుక్గా తీసుకొచ్చారు. నిర్జన వారధి అంటే నా తరం, మా అమ్మ కూడా పనిచేసింది. ఇంకా మా అమ్మ తరం ఒకవైపు నుంచి ఆ వారధి మీద నుంచి దిగి వెళ్ళిపోతే, నా పిల్లల తరం ఒకవైపు నుంచి దిగి వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని మిగిలిపోయాను అనేది అవస్థ సోమసుందరం గారు అన్నప్పుడు అదే పేరు పెట్టి నిర్జన వారధి పేరుతోటి నా జీవిత చరిత్ర రాశాను. అది ఆ చరిత్ర ఆవిష్కరింపబడింది. దానికి అంత విలువ వస్తుందా, ఇంత చైతన్యం వస్తుందా అని అనుకున్నాను. కానీ చాలా స్పందన వచ్చింది. ఇలాంటి యువకులందరూ కూడా ఎంత మంచి చరిత్ర, ఇంత చరిత్ర ఉందా మన దేశానికి, ఇంత స్త్రీలు ఇంత చరిత్ర నడిపారా, ఇంత చేశారా అని చెప్పేసి అభినందిస్తూ ఫోన్లు చేస్తున్నారు. దాని మీద సమీక్షలు చేసి రాస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నేను అనుకుంటాను, ఇంకా దేశంలో మానవ విలువలు ఉన్నాయి, మానవత్వం మీద నమ్మకం ఉంది. మనిషిగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడాలనే యువకులు ఉన్నారు. లేకపోతే నా పుస్తకం ఇంత విలువ ఉండదు. 3 ప్రింట్లు అయిపోయింది, 2 నెలల్లో 3 ప్రింట్లు అయిపోయింది. ఇంగ్లీష్లో కూడా వెళ్ళే పరిస్థితి
వచ్చింది చేస్తున్నారు, ఇంగ్లీష్లో అనువాదం చేస్తున్నారు. దానికి నేను అనుకోవటం 90 సంవత్సరాలు బ్రతికాను, 90 సంవత్సరాలు దాటి, కానీ ఈ పుస్తకానికి ఇంత విలువ వచ్చి, నా చరిత్రకి ఇంత విలువ వచ్చింది అన్నట్టుగా నేను చూస్తుంటే ఇన్ని సంవత్సరాలు బ్రతుకు వృధా కాలేదు నా జీవితం. నేను సైతం ప్రపంచాకి సమిధనొక్కటి దారబోశానన్నాడు శ్రీశ్రీ. నేను సైతం నా దేశం కోసం, నేను ప్రేమించే ప్రజల కోసం రాశాను అనే సంతోషం నాకు ఈ రోజున, ఇన్ని సంవత్సరాలు బ్రతికానిచ్చి ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటూ కూడా, ఓహో మంచి పని చేశాను, మంచి పని చేయమని నా పెద్దలు నన్ను ప్రోత్సహించారు అని అనుకుంటున్నాను. ఇంకా దేశంలో మంచి ఉంది, మంచి పెరగాలనే కాంక్ష ఉన్న కుర్రాళ్ళు ఉన్నారు, యువతులు ఉన్నారు. వాళ్ళందరినీ సరైన మార్గంలో నడిపిస్తే దేశం సుభిక్షంగాను సమసమాజ నిర్మాణం జరుగుతుందని నమ్మకం కూడా. నేను ఆశావాదిని, నిరాశావాదిని అయితే నాడు బ్రతకను. నేను ఆశావాదిని. అలాంటి ఈ వివక్షత లేని గాంధీజీ కోరుకున్న రాజ్యం, బుద్ధుడు కోరుకున్న స్వేచ్ఛ, మరి మన పెద్దలందరూ కోరుకున్న, మరి కష్టపడి ఉద్యమించిన స్ఫూర్తి ఉంటుందని, ఉండాలని నేను అనుకుంటాను. ఉంటుందనే నమ్మకం నాకు. నా పుస్తకం సేల్ అయిన తర్వాత నాకు ఇంతమంది వచ్చి నన్ను అభినందిస్తూ ఫోన్ చేసి నన్ను మాట్లాడించి చెప్పటం వలన ఇంత ఉద్యమం స్త్రీలు చేశారమ్మా అని అంటుంటే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. అట్లా ఎప్పటికైనా దాశరథి ఒక మాట అన్నాడు, కృష్ణమాచారి గారు, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, అట్లాగే ఈ మానవ కళ్యాణం కోసం రాలిపోయే ప్రాణాలెన్నో. కొన్ని ప్రాణాలు రాలిపోయినా ఇది మానవ కళ్యాణం జరుగుతుందని, మానవుడుగా హాయిగా బ్రతకాలని నేను కాంక్షిస్తూ అట్లా ఇప్పుడు మా సుందరయ్య గారు కానీ, మా రాజేశ్వరరావు గారు కానీ, మా నాయకులందరూ కూడా మమ్మల్ని తమ సొంత బిడ్డల్లాగా చూసుకోకపోతే మేము ఉద్యమంలోకి వెళ్ళలేము, ఉద్యమించలేము. వాళ్ళంతా న్యాయసమ్మతంగా పనిచేసి, నేను రాష్ట్రపు రోజుల్లో విశాఖపట్నంలో జైలు పక్కనే మా డెన్ ఉండేది. ఆ డెన్లో ఉన్నప్పుడు సుందరయ్య గారు విశాఖపట్నం నుంచి కలకత్తా వెళ్ళిపోతా, నేను ఏమీ అడగనని చెప్పేసి ఆయన కప్పునే శాలువ ప్రయాణం చేస్తూ, ఆయన చలిలో బాధపడుతూ వెళ్తూ కూడా ఆ శాలువ అమ్మాయి ఏమీ అడగదు, రాస్తా ఉంటుంది, చలిలో బాధపడుతుంది, నా శాలువ ఇవ్వండి అని ఆ శాలువ నాకు ఇచ్చి వెళ్ళిపోతే నేను చాలా బాధపడ్డా. ఇచ్చినందుకు నా తండ్రి నాకు ఇచ్చాడని సంతోషిస్తూ, తన సుఖాన్ని కోల్పోయి ఇతరుల సుఖం, స్త్రీలంటే ఇంత దయ, ఇంత ఇది తోటి తన శాలువ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన మహనీయుడు. అట్లా సొంత లాభం కొంతమానికి పొరుగు వారికి తోడ్పడవై గురజాడు అన్నట్టుగా అట్లా నాయకులందరూ ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటా. అట్లాగే డెన్లో ఉన్నప్పుడు అంతా డబ్బుతో ఆర్థిక ఇబ్బందులు కదా, బాధపడతా ఉన్నప్పుడు అన్నం తింటా ఉండుంటే ఒక వంగిపోయిన ముసలమ్మ వచ్చి, అమ్మా నాకు ఇంత అన్నం పెట్టండి అంటే, ఆయన మారొడ్డించుకోకుండా ఈ అన్నం తీసుకెళ్ళి పెట్టమ్మా ఆ స్త్రీకి. ఆమె నడుము వంగిపోయింది, ఎవరు చూసేవాళ్ళు లేకుండా పోయారు. వాళ్ళని కదా మనం కాపాడాలి అని చెప్పి తను తినకుండా మాని ఆమెకు పెట్టించి, రోజు కాస్త అన్నం పెట్టమ్మా, నువ్వు 4 రోజులు ఈ డెన్లో అని చెప్పేసి. రహస్యపు రోజుల్లో కూడా మళ్ళీ ఆయనకి అవతలకి వెళ్తే అన్నం మర్నాడు దొరుకుతుందో లేదో పరిస్థితి అర్థం. అలా
ఆ మానవతావాది అట్లా స్త్రీల యందు నిబద్ధత నిజాయితీ తోటి పని చేయకపోతే స్త్రీలు ఉద్యమంలోకి రాలేరు. సొంత బిడ్డల్లాగా చూసుకున్నారు, లేకపోతే మేము ఉద్యమించలేము. అట్లా మాకు పురుషులు ఎవరన్నా తప్పు చేస్తే విమర్శించటం కాదు, ముందు మన ఆత్మవిమర్శ చేసుకుని మనం తప్పు చేస్తున్నామా, న్యాయం చేస్తున్నామా అనేది మనం ఆత్మవిమర్శ చేసుకుని పక్క మిట్టాలను విమర్శించేటట్టు ఉండాలి అని చెప్పేవాళ్ళు ఆ మహనీయులు. అట్లా ఆత్మవిమర్శ ఉద్యమకారులకి గుండెకాయ లాంటిది. ఆత్మవిమర్శ లేదు. 20 పార్టీలు, 20 పార్టీలో ఒక పార్టీని నిందించుకుంటుంటే ఒక పార్టీని విమర్శించుకుంటుంటే సమస్యలు ఎట్లా సాల్వ్ అవుతాయి? సాల్వ్ కావు. అసలు నువ్వు విమర్శించుకోముందు నీ ఆత్మవిమర్శ చేసుకో. నీ దేశాన్ని కాపాడటానికి నువ్వు ముందుకురా, నీ కలుపుకో అందరినీ. అట్లా కలుపుకున్నాడు. అక్కడ రౌడీజాన్ని, బెదవాళ్ళలో రౌడీజాన్ని నడిచిపెట్టినట్టు ఈ సమస్యలన్నీ మనం సాల్వ్ చేయగలుగుతామేమో అనే కాంక్ష నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అట్లా తెలంగాణ ఉద్యమంలో ఏంటి, మరి ఆంధ్ర ఉద్యమంలో ఏంటి, రాష్ట్ర ఉద్యమంలో ఏంటి, జైల్లో ఉన్నప్పుడు ఏమిటి, అన్నిట్లో కూడా అట్లా ఒక తల్లి బిడ్డల్లాగా బ్రతకటం, న్యాయసమ్మతంగా పనిచేయకపోతే మేము పని చేయలేకపోయేవాళ్ళం. అట్లా ఉండేవి ఉద్యమాలు. అలా ఇట్లా ఈ సమస్యలన్నీ చేస్తున్నారు. ఈరోజు మనకి పూర్వంలాగా వినోదాలు అవి బయటికి వెళ్ళి చేసే పనులు కూడా ఉండటం లేదు. స్త్రీ 24 గంటలు పనిచేయటం, వృద్ధులు కూడా పనిచేయడం, అలా వినోదాలు కూడా లేవు. ఉద్యమం చేసే పనులు అన్నీ కూడా వినోదపరంగా కానీ విజ్ఞానపరంగా కానీ తెలవాలంటే మన కార్యక్రమాలు ఈ టీవీలో ఒకటి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఈ స్త్రీల కార్యక్రమం ఈ వనిత టీవీ చెప్తూ ఉంటే వింటూ ఉంటాను. ఇది ఒక విధంగా కొంత మెరుగే చేస్తోంది. మరి కోడలు ఉద్యోగంకి వెళ్ళి చేసి వస్తుంది, కూతురు వస్తుంది, ఏమి చెప్పరు, ఏం చేయరు, దేశకాల పరిస్థితులు ఏమి తెలియవు. ఈ టీవీ ద్వారా స్త్రీల సమస్యలు కొంతవరకు తెలుసుకోగలుగుతున్నాము. బాగానే ఉందని అనిపిస్తుంది. ఈ వనితావాణి ఇంకా ప్రబలి ఇంకా ఇంట్లో నుంచి బయటికి లేకుండా మరి అన్నీ తెలుసుకోవాలని కాంక్షగల వాళ్ళకన్నరికి ఆ ఛానల్ పెట్టగానే కొంత చైతన్యం కలిగేటట్టు వినోదం, విజ్ఞానం, దేశకాల పరిస్థితులు, జాతీయ భావం, సంస్కరణ భావం, ఈ భావాలన్నీ కూడా కొంతవరకైనా అబ్బేటట్టు ఈ వనితావాణి, ఈ వనిత ఛానల్ చేయాలని చేస్తుందని మరి ఈ రేపు మార్చి 8న దానికోసం నాలాంటి వాళ్ళు, బయటికి కదలలేని వాళ్ళు చాలామంది దానికోసం ఎదురు చూసి విని ఎలా ఉంది, ఎవరు ఎట్లా మాట్లాడారు ఏమిటనేది కొంత సంతోషించడానికి కలుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఆ ఛానల్ ఇంకా అభివృద్ధి కావాలని నేను కోరుకుంటున్నాను. చాలా పోయింది 2 నెలలు. మీరు చెప్పే కొంచెం డీటెయిల్స్ పెద్ద వరవరరావు అన్ని పార్టీల వాళ్ళు ఈ చరిత్ర అంటే నా చరిత్ర అంటే 4 ఉద్యమాల చరిత్ర కదా మీరని అంటున్నారు. దానికి స్పందన రావడంతో కూడా నాకు కొంత సంతోషంగా ఉందన్నమాట. ఒక 10 మంది దగ్గర నుంచి దానికి వచ్చిన స్పందన బట్టే కదా మనకు ఒక సంతృప్తి అనేది ఉండేది. పని చెయ్యాలి, పూర్తిగా చేయలేరు కానీ కొంతన్నా న్యాయం చేయాలనే సంకల్పం ఉండాలి బాబు. పూర్తిగా 24 గంటలు చేయలేము. మన శక్తి మేర కవిత మేళనానికి ఎట్లా ఉండేదాన్ని
ఆ, ఆ కవి సమ్మేళనంలో ఫోటో తీసి ఇచ్చాడు. అదే వాళ్ళు అట్లా ఇచ్చారు. చాలా బాగుంది అన్నమాట. ఏదైనా అలా వాళ్ళు ఇచ్చారు, ఎందుకంటే సన్మానం చేశారు. అలా కదమ్మా, మా తరం ఎలాగో చూడలేరు. జాతీయ ఉద్యమంలో వచ్చినాయి. ఇంకా బసవరాజు అప్పారావు గారు, చిలకమర్తి నరసింహరావు గారు, వాళ్ళు తెలియదు కానీ వాళ్ళు రాసిన పాటలన్నీ పాడుతూ ఉండేదని. మాది కృష్ణా జిల్లానే. ఆయన మహాత్ముడు కదా. అది నేను 4 ఉద్యమాల్లోనూ నా చరిత్ర ఉంది బాబు. కృష్ణా జిల్లా అమ్మా మీది. కృష్ణా పెదవుగ్రాల, అదే చిన్నవగిరాలు చిన్నగురాల్లో కూడా బాగా ఉన్నారు మన బండి కృష్ణయ్య గారు ఆయన మాతో బాగా పాటు లాస్యంగా ఉన్నారు. మా నేను పుట్టేటప్పటికే ఆయన అంత ఇది లేదు. బండి వెంకటకృష్ణయ్య గారు. వెంకటకృష్ణ తర్వాత పెదవుగ్రాల్లో తెలుసు. అవన్నీ రాసే దాంట్లో నా పుస్తకంలో ఉన్నాయి. చిన్నవగిరాల్లో బాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ పుస్తకం చూసి చెప్పేవాళ్ళం అప్పట్లో మూమెంట్ క్లాసులు మీరు చెప్పారు కదా అంటే అలా ఉన్నప్పుడు ఊళ్ళో వాళ్ళని ఇలా ఉద్యమదారులు అంటే భయపడేది కాదు. అసలు అర్ధరాత్రి కరుణవాడు బాబు ఆ రోజుల్లో. అర్ధరాత్రి ఎవరన్నా తడుపు కొడితే ఆమె చాలా ఆదరంగా చూసి భయపడతానికి వాళ్ళకి అంటే ఎక్కడెక్కడో తిరుగు. ఇలా పట్టుకున్నా అలా మీరు ఉందో చెప్పండి అమ్మా. అలా ఉందో చెప్పండి. ఉందమ్మా, కూర్చోండి కదా. అలా కూర్చోండి, ఆ మంచం మీద కూర్చోండి. బంధువులు ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చారన్నమాట. ఆహా. వాళ్ళ ద్వారా సంప్రదించి నిన్న ఎప్పుడు రమ్మంటారంటే